వినాయక చవితి సెలబ్రేషన్స్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్. మహారాష్ట్ర తర్వాత ఆ రేంజ్లో మన దేశంలోనే ఎక్కువగా ఇక్కడ సెలబ్రేషన్స్ జరిగేది మన ఖైరతాబాద్లోనే. సో ఎక్కువగా వార్తల్లో నిలుస్తాడు మన ఖైరతాబాద్ గణేశుడు. సో ఎప్పటికప్పుడు తన రికార్డును బ్రేక్ చేసుకుంటూ ఖైరతాబాద్ గణేష్ ఇక్కడ మనకి అప్డేట్ అవుతూనే ఉన్నాడు. పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. ఇంకా కొద్ది రోజుల్లోనే మనకు వినాయక చవితి అయితే మొదలవబోతుంది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్నాము. సో మరి ఈసారి గణేశునికి ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ పనులు ఎంతవరకు వచ్చాయి, సో భక్తులకు ఎటువంటి సదుపాయాలు కనిపిస్తున్నారు, ప్రస్తుతానికి ఫౌండర్స్ మనతో ఉన్నారు, మాధురి గారు ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. మేడం హలో. మేడం హలో అండి. మేడం ముందు గణేష్ అంటేనే ముందు గుర్తొచ్చింది మన ఖైరతాబాద్ గణేష్. సో ఈసారి మీరు చెప్పండి, బొమ్మ హైట్ ఎంత ఉండబోతుంది, ఈసారి ప్రత్యేకతలు ఏంటి, భక్తులకి ఎటువంటి సదుపాయాలు ఇక్కడ మీరు కల్పిస్తున్నారు? 9 Max ఛానల్ వారికి స్వాగతం అండి. బొమ్మ అనకూడదు, విగ్రహం. ఓకే, ఖైరతాబాద్లో 1954 సంవత్సరంలో ఒక్క అడుగుతో మొదటి స్టార్ట్ చేసిన విగ్రహము ఇప్పటికి 70 సంవత్సరాలు వచ్చి 70 ఫీట్లు ఈసారి ప్రతిష్ఠించబోతాము. 1954 శంకరయ్య గారు ఫౌండర్, బస్తివాదులు అందరూ ఉన్నారు. తను ఒక అడుగుతో స్టార్ట్ చేసిన తర్వాత రాను తదనంతరం మా నాన్నగారు సింగర్ సుదర్శన్ గారు, బస్తివాసులు అందరూ కలిసి 60 ఫీట్ల వరకు వచ్చింది. 60 ఫీట్లు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి జరుపుకున్నాం. సెలబ్రేషన్ చాలా పెద్ద ఎత్తున చేసాము. దాని తర్వాత ఏమనుకున్నాం అంటే అంత హైట్ వద్దనుకున్నాము, బ్యాక్ వచ్చాం. 59, 57, 50 వచ్చిన తర్వాత మా ఖైరతాబాద్ వాళ్ళు ఎంత మనకు షాన్, మన ఖైరతాబాద్ మన హైట్ అనేసి ఒప్పుకోకుండా మళ్ళీ పెంచుకుంటూ వచ్చాము. పోయిన సంవత్సరం వరకు 69 సంవత్సరాలు అయినాయి, 63 ఫీట్లు చేసామన్నమాట. సో ఈ సంవత్సరము 70 సంవత్సరాలు అయింది కాబట్టి మట్టి గణపతి 70 ఫీట్లు చేయాలని మేము అనుకున్నాము. సో అదే చేసాము. అందులోను మట్టి గణపతి అంకెలు 7 కలిసేటట్టుగా 70 సంవత్సరాలు, 70 ఫీట్లు, 7 తలకాయలు, 7 సర్పములు, 7వ తారీఖు ఫెస్టివల్, 17వ తారీఖున నిమజ్జనం. ఇది ఒక పెద్ద ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే అన్ని ఒక్కొక్కసారి ఒక్క డేటనే డిఫరెంట్ వచ్చాయి, అన్నిట్లో 7 అంకె కలిసి వచ్చింది. దాంతోపాటుగా 70 సంవత్సరాల సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. పండుగ రోజే కాకుండా గణేష్ ఆగమనం అనేసి 5th రోజు మేము మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాం. మన ఖైరతాబాద్ యూత్ అంతా కలిసేసి ఒక ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి మీరందరూ కూడా ఆహ్వానితులే, అందరు ప్రజలు అంతా, మీడియా కూడా అందరు ఆహ్వానితులే. సో ఇక్కడ వినాయకుడి పేరు వచ్చేసి సప్తముఖ మహాగణపతిగా పేరు నామకరణం చేశాము. ఈసారి 7 అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. నిజమండి, అది నిజమే. వినాయకుడికి కుడివైపున బాలరాముని, లెఫ్ట్ సైడ్ రాహుకేతువు, కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్న శ్రీనివాస కళ్యాణము, శివపార్వతుల కళ్యాణం పెట్టాం. కళ్యాణం ఓన్లీ ఆ కళ్యాణ విగ్రహాలు పెట్టడమే కాదండి, ఆ విగ్రహాల కళ్యాణాలు కూడా ప్రోగ్రామ్ అరేంజ్ చేశామండి. అది కూడా ఒక ప్రత్యేకతనే. దాంతోపాటు బాలరాముడు అయోధ్యకు వెళ్ళాలంటే ట్రైన్లో 35 గంటల జర్నీ అండి. మేము ప్రతిష్ఠాపన చేసిన నెక్స్ట్ డే మేము వెళ్ళాము అక్కడికి. చాలా, ఎందుకంటే 2 కళ్ళు సరిపోవు దేవుణ్ణి అలా చూడడం. 9 ఫీట్స్ ఏమో అంటారు కానీ చూడడానికి ఇంత పెద్ద విగ్రహం దూరం నుంచి మాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడి వరకు అందరు వెళ్ళి చూడలేరు అయోధ్య వరకు. సో ఆ బేస్ మీద అందరూ ఇక్కడ దర్శనం చేసుకొని, అందరూ అయోధ్యలో చూసిన బాలరాముడు ఏవైతే విధంగా ఉండేనో అలాగే తయారు చేసి అందరూ సాటిస్ఫై అవ్వాలన్న ఉద్దేశంతో బాలరాముని కూడా ప్రతిష్ఠించామండి. అదొక ప్రత్యేకత అండి. ఇంకా కళ్యాణాలు మీకు చెప్పామండి, అది ఒక పెద్ద ప్రత్యేకత. అన్నిట్లో ఇంకా పెద్ద ప్రత్యేకత మట్టి విగ్రహం. 2 సంవత్సరాల నుంచి మనం మట్టి విగ్రహం చేస్తాము. ఈ సంవత్సరం 3వ సంవత్సరం మన మట్టి విగ్రహం. మన సివి ఆనంద్ గారు ఉన్నప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ అన్నారు, లేదు పెద్ద వినాయకు నుంచి మొదలు పెడితేనే ఈకో ఫ్రెండ్లీగా అందరూ కూడా చేస్తారు, మీరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయడం వల్ల అందరికీ ఎట్లా ఆదర్శవంతం కాలేదు అనేసి ఒకసారి మా నాన్నగారు ఉన్నప్పుడు డిస్కస్ చేసిన నాన్నగారు, మన సందీప్ అన్న, తమ్ముడు రాజ్ కుమార్, మన బస్తీవాసులు కృష్ణ యాదవ్ గారు, కార్పొరేటర్ విజయారెడ్డి గారు, నాగేందర్ గారు, అరే అందరి మైండ్లో ఉంది, అరే విగ్రహం మట్టి విగ్రహం కదా అని చెప్పి ప్రయత్నం చేసాం. 2 years బ్యాక్ సక్సెస్ అయింది. మాకు ఒకటేం భయం ఉండే అంటే వర్షాలు పడితే నాన్ స్టాప్గా పడతాయి మన దగ్గర, లేదంటే లేదు. మట్టి నానితే కలర్స్ పోతే చాలా డేంజర్ కదా ఎలా అనుకున్నాం. కానీ విగ్రహాన్ని ఎలా చేసామంటే 12 గంటల వరకు వర్షం పడ్డా కూడా ఏం చెక్కు చెదరకుండా ఉండేటట్టు చేసాం. కానీ ప్రీవియస్ ఇయర్ చేసిన ఇయర్ ఏమైందండి, 24 గంటలు వర్షం పడింది. షెడ్ తీసిన తర్వాత ఒక 3-4 గంటల వరకు మేము ప్లాస్టిక్ కవర్స్ వేసి వేపాము, కానీ ఆ వర్షం మాత్రం తగ్గలేదు. తుదకు అవి కూడా తీసేసాం మేము, ప్లాస్టిక్ కవర్స్. కలర్ చెక్కు చెదరలేదు, మట్టి కదలలేదు, ఇంకా అందంగా కనిపించాడు భగవంతుడు. అప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, భయం అనేది మాకు తగ్గింది. లేదంటే మనకు ఈ భగవంతుడే ప్రత్యేక ఆకర్షణ ఉండి ఏమైనా కొంచెం చెక్కు తగిలినా కూడా ఇతరుల నుంచి మనకు మాటలు వచ్చేది ఉంటుంది.
సో ఆ ఇయర్ నుంచి మాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినాయి. సో 70 ఫీట్స్ చేయడానికి కూడా అదొక రీజన్ అండి. వర్షం పడ్డా ఏమైనా కూడా విఘ్నేశ్వరుడు తన విఘ్నాలను తనే తొలగించుకుంటూ మనకు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. సో ఈ మట్టి విగ్రహం మనం కంటిన్యూ చేస్తున్నాము, ఇతరులకు కూడా ఆదర్శప్రాయంగా అయ్యాము. అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆపేసి మట్టి విగ్రహాలు చేస్తే ఈకో ఫ్రెండ్లీగా మన పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందన్న ఒక ఉద్దేశం అనేది స్పష్టంగా అవుతుంది దీంట్లో. దీని తర్వాత వచ్చేసేసి మీరు భక్తులకు ఫెసిలిటీస్ అది ఇది అన్నారు. సో ఇంతకుముందు అడిషనల్ కమిషనర్ గారు వచ్చారు, భక్తివాసులు అంతా కలిసేసి ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడ అవన్నీ ప్లాన్ చేసేసాం. ఎవ్రీ ఇయర్ లాగానే ఉంటుంది, కాకపోతే కొన్ని చేంజెస్. ఎందుకంటే రైల్వే గేట్ దగ్గర వచ్చేసరికి సాటర్డే సండే వచ్చేస్తే మళ్ళీ క్రౌడ్ వచ్చి జామ్ అయిపోతుంది. ట్రైన్ వస్తుందన్న ఇది కూడా వాళ్ళకు తెలియట్లేదు. సో అక్కడ కొద్దిగా పోలీస్ బందోబస్తుని పెంచాలని రిక్వెస్ట్ చేసాము, అది కూడా అయిపోతుంది. సో మొబైల్ టాయిలెట్స్ అని, మదర్ ఫీడింగ్ మొబైల్ వ్యాన్స్ అనేసి వాటి గురించి డిస్కస్ చేసాం. వాటర్ ఫెసిలిటీ అనేసి అండి. ఇలా ఇంకా భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలు అందుబాటు చేయాలని ఒక డిసైడ్ చేసాం. ప్రసాదం మార్నింగ్ నుంచే స్టార్ట్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాము. సో క్రౌడ్ కొంచెం తక్కువ ఉందంటే అందరికీ అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ఎంత క్రౌడ్ అయితే వస్తే రోపేసి వాళ్ళని లాగుతుంటారు, ఇసుకేసే రాళ్ళని జనం. కాబట్టి అదొక ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో వచ్చే భక్తులకు నా రిక్వెస్ట్ ఏంటంటే పెద్దవాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎర్లీ మార్నింగ్ ఖాళీ ఉన్న టైంలో మార్నింగ్ ఒక గంట సమయంలోనే దర్శనం చేసుకోవాలి. నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను, ఎవ్వరికి కూడా మార్నింగ్ తప్ప ఈవినింగ్ రావద్దు. చేత కాని వాళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ మార్నింగ్ రండి, వాళ్ళకు తీసుకొని వెళ్ళవచ్చు. ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళు పసిపాపలని దర్శనంకి వస్తారు. వాళ్ళు కూడా మన విఘ్నేశ్వరుడు అంటే అందరికీ ఒక ప్రీతిపాత్రుడు. ఆయన చూస్తే మన విఘ్నాలు తొలగి మనం లైఫ్లో సక్సెస్ అవుతాం అనేది ఒక నానుడి అందరికీ ఉంది. సో ఎలాంటి వాళ్ళైనా చేత కాకుండా కొంచెం వికలాంగులు కూడా వస్తుంటారండి. సో అలాంటి వాళ్ళు ఎవ్వరు ఉన్నా కూడా రావద్దు అని అనట్లేదు, రండి, మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకోండి. మిగతా వాళ్ళంతా ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ బయలుదేరే వాళ్ళు వచ్చేటప్పుడు పాపలని వాళ్ళ సొమ్ములు, వాళ్ళ మొబైల్, వాళ్ళ కార్ కానీ వాళ్ళ వ్యాలెట్స్ కానీ ఏది ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఆ క్రౌడ్ని మనం చెప్పలేం. అడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది, 50 కెమెరాల వరకు ఉన్నాయి, నిగరానీలో ఉన్నారు. అయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా ఉత్తమం అండి. మీ మీడియా ద్వారా ప్రజలకందరికీ ఇదే రిక్వెస్ట్ పెడతారు, మీ జాగ్రత్తలో మీరు ఉండి భగవంతుని దర్శించుకొని వెళ్ళాలని రిక్వెస్ట్. మేడం, అలాగే చాలా మంది వస్తారు వినాయకునికి ప్రసాదం కానీ ఏదైనా డొనేషన్స్ కానీ చేయాలనుకుంటారు. చాలా మంది తమ వంతుగా ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి మనకి ఇక్కడ సపరేట్గా ఉంది, దాని గురించి చెప్పండి. ఎవరైతే వాళ్ళు తీర్చుకున్న మొక్కులకు కొంతమంది దేవుడికి డొనేషన్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు రావచ్చు. ఇక్కడ హుండీలు అరేంజ్ చేస్తామండి. దాంతోపాటు ఇక్కడ బుక్స్ కూడా రాయడానికి పిల్లలు ఉన్నారు, మన వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా వాళ్ళ కానుకలు ఉంటే ఇవ్వచ్చు. ఈ మెయిన్ చెప్పాల్సి అంటే ఇంత పెద్ద వినాయకుడు ఇలా ఇచ్చే వాళ్ళు కట్న కానుకలతోటే ఇంత పెద్ద భగవంతుడు అవుతున్నాడు. ఏ ఒక్క ఇండస్ట్రియలిస్టో వీళ్ళు వచ్చి మనకి ఇచ్చేది కాదండి. చిన్న నుండి పెద్ద వరకు వాళ్ళు వచ్చి లైన్లో ఇచ్చే కట్న కానుకలతోటి ఇంత పెద్ద వినాయకుడు ఇదవుతుంది. మనకు బ్యానర్ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్, అది మెయిన్ అమౌంట్స్ అవే వస్తాయి. దాని నుంచి ఎలా అయితే డైలీ కలెక్షన్స్ వస్తాయో, ఎందుకంటే మనము పెద్ద వినాయకుడు అయినా కొద్ది క్రౌడ్ ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు వేస్తేనే ఆ గణపతి అనే ఖర్చులు వెళ్ళిపోతుంటాయి. కాబట్టి కొద్దిగా అనౌన్స్ చేయిస్తుంటాం. వాళ్ళందరూ వచ్చిన తర్వాత హుండీస్ డైలీ లెక్క పెట్టి ఇస్తుంటాము. ఎవరైతే మనకు వినాయకుడిని స్టార్ట్ చేయడానికి మా బస్తీవాసులు ఎవరైతే ముందు డబ్బు ఇచ్చారో వాళ్ళే రిటర్న్ చేయాల్సి వస్తుంది. ఎలా అయితే గల్లపెట్టెలు హుండీలు లెక్క పెడతామో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు ఇమీడియట్గా అదే నెక్స్ట్ డే రోజు వాళ్ళకు ఇచ్చేస్తుంటామండి. ఇది అనమాట రీజన్. సో వాళ్ళ కోరికలు నిలబెట్టుకోవడానికి ఇచ్చిన ఈ కట్న కానుకలతోటే వాళ్ళ డబ్బుతోటే ఇంత పెద్ద వినాయకుడు సుందరంగా తయారవుతున్నాడండి. అది ఈసారి లడ్డు ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? లడ్డు గురించి అన్న చెప్పండి. ఇంతకుముందు తాపేశ్వరం నుంచి వచ్చేదండి 8,000 కిలోలు, కానీ అది కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. అందరూ లడ్డూకి గణపతికి అయితే ఎంత ప్రాముఖ్యత ఉందో గణపతి లడ్డూకి దానికన్నా 5 ప్రాముఖ్యత ఉందండి. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు రవ్వంతో దొరికినా చాలు, ఎందుకంటే మా కోరికలు తీరుతాయి గణపతి లడ్డు అనేసి. మేము అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ స్టేజ్ ఉండేది, మనం పోలీస్ బందోబస్తుతోటి సెక్యూరిటీ పెట్టి ఇలాంటి చాలా జరిగాయి. ఒకసారి లాఠీ చార్జ్ కూడా జరిగిందనమాట. ఒకరు కొంచెం తలబరి బ్లడ్ వచ్చి వినట్లేదు, లడ్డు గురించి ఎగబడిపోతున్నారు. మొత్తం ఈ ఏరియా మొత్తం బ్లాక్. టీవీలో అనౌన్స్ చేసినప్పుడు ఈ ఏరియాలో 2 రోజుల నుంచి ముందు వచ్చేసి రోడ్ల షటర్ల దగ్గర పడుకున్నారండి భక్తులందరూ. సో అలాంటి మళ్ళీ రిపీట్ కావద్దని మా నాన్నగారు సుదర్శన్ గారు ఏం చేశారు, వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు, మీరు ఏమనుకోదు, మీరు లడ్డు అంత పెద్ద లడ్డు బదులు వేరే ఏదైనా దేవుడికి చేయండి, ఎందుకంటే భక్తులని తాటి తట్టుకోవడం అనేది కష్టమవుతుంది అని చెప్పేసి ఎలా అయితే వాళ్ళు కొద్ది చిన్న మాత్రంలో లడ్డు పంపించారో ఆ లడ్డూని వచ్చిన ఒక 3 రోజుల పూజలు అందుకున్న తర్వాత, 3 రోజులు కానీ 5 రోజుల పూజలు అందుకున్న తర్వాత అలాగే లైన్లో వచ్చిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఎందుకంటే అన్ని రోజులు పెట్టేసి అంత పెద్ద లడ్డు మనకు సగం ఇస్తారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, అందరికీ దొరకకపోవడం అనేది ఒక పెద్ద కష్టసాధ్యమైన పని అయిపోతుంది అనమాట.
సో ఎలా అయితే లడ్డు వస్తారు, ఒకళ్ళు ఇష్టంతో 100 కేజీలు ఇస్తారు, ఒకళ్ళు 500 కేజీలు ఇస్తారు, ఒకళ్ళు 200 కేజీలు, ఎవరు ఎలా ఇచ్చినా కూడా 3 రోజుల పూజ ఖచ్చితంగా అందుకుంటుంది. అందుకున్న తర్వాత భక్తులకు లైన్లో వచ్చే వాళ్ళకి అందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇంకా కొంతమంది 5 రోజులు అనుకుంటారు, 11 రోజులు పెట్టాలనుకున్నారు. అలా అనుకున్న వాళ్ళు చిన్న లడ్డులు పెట్టేస్తారు. 11 రోజులు పూజలు అయిన తర్వాత వాళ్ళ చేతుల మీద కానీ వాళ్ళ చేతే పంచిపించేస్తామండి. లడ్డు ప్రాముఖ్యత ఇది. నా రిక్వెస్ట్ కూడా మీతో అందరితో ఏంటంటే, మనం ఇంత విఘ్నేశ్వరికి పూజ చేసిన తర్వాత మన ఇంట్లో పెట్టే లడ్డు కంప్లీట్ పూజ అయిన తర్వాత, పూజలు అందుకున్న తర్వాత అప్పుడు నైవేద్యంగా తీసుకోండి. మన కోరికలు నెరవేర్చేది భగవంతునికి అయితే విఘ్నేశ్వరునికి ఎలా మొక్కుతామో ఆయన ఆ పవర్ అంతా లడ్డూలో పెడతారు. సో ఆ తినడం వల్ల మన కోరికలు తీరుతాయి అనేసి మేము కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఇది ఒక నానుడు కూడా మనకి. సో రీజన్ అదండి, లడ్డు మహత్యం అనేది ఇంత పెద్దగా ఉంది మనకి. మేడం అలాగే ప్రత్యేకంగా తయారీ విధానంలో మట్టి ఏదైతే ఉందో గుజరాత్ నుంచి చెప్పించారని చెప్పి వింటూ ఉన్నాము. సో దాని ప్రత్యేకత మట్టి అంటే మీరు కొద్దిమంది అందరూ అనుకోవచ్చు మనం ఇసుకే కానీ మా నల్లరేగడి మట్టి అది ఇది స్పెషల్గా మట్టి ఉంటుందండి. ఆ మట్టి మనం రెగ్యులర్గా మనం యూజ్ చేసి మట్టి యూజ్ చేయం, అది ఉన్న పలంగా అది కూలిపోతుంది. ఈ మట్టి అనేది గుజరాత్ నుంచి తెచ్చిన మట్టి ఏదైతే అంటే కొంచెం సాలిడ్గా ఉంటుంది అనమాట. అంటే మరీ సాలిడ్ సిమెంట్ లాగా అయిపోతుంది అని కాదు, ఎక్కువ వాటర్లో పడితే అది కూడా కరిగిపోతుంది. అది కొంచెం దానికి జనపనార కానీ గోనె సంచులది కానివ్వండి, గడ్డి మిగతా గడ్డి ఇవన్నీ ఉంటాయి. అన్ని మిశ్రమాలది కలిపి బాగా దాన్ని కలుపుతారు. కలిపిన తర్వాత ముద్దలాగా చేసిన తర్వాత ఫస్ట్ గడ్డితో పాటుగా విగ్రహ ఆకారం తెచ్చిన తర్వాత ఈ లేయర్లు పూస్తూ పోతారు. లాస్ట్ ఫైనల్ ఫినిషింగ్ రావడానికి మెష్తో కవర్ చేసిన తర్వాత ఇంకా వైట్ క్లాత్ ఉంటుందండి. ఆ వైట్ క్లాత్ ఫినిషింగ్ రావడాలని లాస్ట్ లేయర్ మాత్రం ఆ సన్న మట్టి మాత్రం డైరెక్ట్గా అప్లై చేస్తారు. క్లాత్ అటాచ్ చేసిన తర్వాత సన్న ఇలా అవి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయండి. కళాకారులు వాళ్ళకి తెలుసు, మేము జస్ట్ చూసి మేము కొన్ని చెప్పగలుగుతున్నాము. ఇక్కడ వచ్చినప్పుడు మన శిల్పి వాళ్ళు ఉంటారు, రాజేందర్ గారు కానీ, జోగరావు సార్ కానీ, మూర్తి గారు కానీ, వాళ్ళ టీం అంతా ఉంటారు. మీరు ఇంకా డీటెయిల్గా వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఏదో కొట్టే తెచ్చిన కొన్ని చెప్పగలుగుతున్నాం ఇక్కడ నిలబడి చూసినంత వరకు. వాళ్ళు ఇంకా డీప్గా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో మట్టి అయితే ఇలాగే ఉంటుందండి. ఇది మాత్రం మనకు ఒక 35 అవర్స్ వరకు వర్షంలో నానినా కూడా ఆ ప్రొసెషన్కి మనకు అనుకూలంగా ఉంటుందండి భగవంతుడు. ఫైనల్గా భక్తులకి ఏం చెప్తారు మేడం, ఎవరైతే దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు? సో ఈసారి చాలా ప్రత్యేకతలతో కూడుకున్న గణపతి అండి. మొదటగా ఖైరతాబాద్ గణపతి ఫేమస్ అండి, మొక్కులు తీర్చే గణపతిగానే ఫేమస్ అండి. దాని తర్వాతనే హైట్. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి చూసే వచ్చే భక్తులందరూ లేరు, మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది అయింది అది అయింది అనేవారు. మాకు కూడా చాలా, ఈవెన్ మా నాన్నగారు కూడా ఇంతవరకు ఇంత ఫీల్డ్ తెచ్చే వరకు ఎన్నో లైఫ్స్ వచ్చాయండి మా నాన్నగారికి. డాక్టర్ ఖుద్ 50-50 అన్న రోజు, 50-50 అంటే ఇటు అటు అంతే, అది అన్న స్టేజ్ నుంచి కూడా నాన్నగారు బాగుపడే కళ్ళు పోయి కూడా వచ్చాయి మా నాన్నగారికి. ఒక ఇంతకుముందు 40 ఫీట్లు ఉన్నప్పుడు ఒక ముస్లిం యువకుడు మన దేవుడికి విగ్రహాలు అది పూలు కుడతారు, పైకి వెళ్ళి డెకరేషన్ చేసి ఆ పై నుంచి పడ్డాడు. నో ఛాన్స్ అనుకున్నాము, కానీ ఆయన కూడా బతికి 2వ రోజుకి హాస్పిటల్ నుంచి వచ్చేసి దర్శించుకొని వెళ్ళాడండి. ఇలాంటి మిరాకిల్స్ చాలా జరిగాయి. సో భక్తుల కోరికలు తీసే గణపతి రండి, భగవంతుని దర్శించుకోండి. మీ ఏవైతే కోరికలు ఉన్నాయో, జెన్యూన్గా నిజాయితీగా ఉన్న కోరికలు ఉన్నాయో భగవంతునికి తీర్చమని మొక్కండి, దర్శించుకొని వెళ్ళండి. కానీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీ వస్తువులు మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి, లైన్ పాటించండి, తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని నా రిక్వెస్ట్ భక్తులందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈసారి వినాయకుని ప్రత్యేకతలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఖైరతాబాద్లో మొత్తానికి సందడి వాతావరణం అయితే నెలకొంది. సో పండగ ముందే వచ్చేసిందని చెప్పొచ్చు. సో భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు, గణనాథుని రూపం ఎలా ఉందని చూడడానికి వస్తున్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఈసారి గణేశుని యొక్క ప్రత్యేకత ఏంటి, మరి ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఈసారి గణనాథుని ప్రత్యేకతలు ఏంటి, మరి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, పనులు ఎంతవరకు వచ్చాయి, వర్షాలు పడుతున్నాయి కదా, ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నారు? ఈ సంవత్సరము ఖైరతాబాద్ వినాయకుడు సప్తముఖ మహాశక్తి వినాయకుడిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మీకు తెలిసిన విషయమే, శివపార్వతుల కళ్యాణము, శ్రీనివాస కళ్యాణము, రాహుకేతువు, బాలరాముడు, మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ సరస్వతి పార్వతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. పనులు అనేది కంప్లీట్ అయిపోయాయి. మరి ప్రభుత్వ పరంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, వారితో పాటు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అక్క గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్రరెడ్డి గారు, అంజన్ కుమార్ గారు, బస్తీ ఇట్లా బస్తీ పెద్దలందరూ కూడా ఈ వినాయకుని 10 రోజుల సమయంలో భక్తులు కావాల్సిన అన్ని ఏర్పాట్లలో వాళ్ళు సహకరిస్తూ ఉన్నారన్నమాట. మరి ప్రభుత్వ పరంగా వాళ్ళు మాట్లాడి అన్ని రకాలుగా మాకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక భక్తుడు ఖైరతాబాద్కి వచ్చి ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా కూడా మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సరే తొలి పూజలు ఎవరు పాల్గొనబోతున్నారు ప్రభుత్వం తరపున? చూడండి, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, మొదటి పూజగా ఆనవాయితీగా గవర్నర్ గారు వస్తారు. వారితో పాటు మన ముఖ్యమంత్రి
వాళ్ళు కూడా మొదటి పూజ వచ్చి పూజాది కార్యక్రమం అనేది మొదలవుతుంది. ఉదయం 11 గంటలకు పూజ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ప్రత్యేకంగా ఈసారి బాలరాముని పెట్టడానికి కారణం ఏంటి? చాలా మంది అయోధ్యకు వెళ్ళనేలు వారు ఉంటారు, అలాంటి వారు ఇక్కడే దర్శించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. చూడండి, జనవరి 23వ తారీఖు రాముని ప్రతిష్టాపన అయింది, కరెక్ట్ అయిన డేట్ అనుకుంటాను. సో రాముని ప్రతిష్టాపన అయిన తర్వాత మరి కొంతమంది అయోధ్యకి వెళ్ళి రాముని దర్శించుకున్నారు. మేము కూడా దర్శించుకోలే. ఖచ్చితంగా రాముని దర్శించుకుంటామంటే ఆయన కళలనే వస్తున్నాడు, మాకు దర్శనం అయితే లేదు. కళలనే ఆయన రాముడు వస్తున్నాడు. ఖచ్చితంగా ఈసారి రాముడు దర్శనం కావాలని 17 జూన్ కర్ర పూజ చేసినప్పుడు చెప్పాను. ఖచ్చితంగా రాముడు బాలరాముని మేము రిక్వెస్ట్ చేసి అయోధ్యలో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉండేటట్టు మేము బాలరాముని ఏర్పాటు చేశాం. మళ్ళీ బాలరాముని ప్రత్యేకత మీరు చూసినట్టయితే శ్రీ మహావిష్ణువు దశావతారము. మరి ఆయన వాహనటువంటి గరుత్మంతుడు, హనుమంతుడు, పైన లక్ష్మీమాత, మరి సూర్యవంశస్థుడు కాబట్టి సూర్యుని ఒక ముద్ర, చంద్రుడు, అట్లా అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా శిల్పి రాజేందర్ గారి అండర్లో జోగారావు, ఒరిస్సా కళాకారులు, తమిళనాడు మూర్తి, వీళ్ళందరూ సుమారు 150 మంది కళాకారులు సమష్టి కృషితోని దాదాపు 66 రోజులలో ఇంత సుందరమైన వినాయకుడు రెడీ అయ్యాడు. నెక్స్ట్ టైం ఇంకా క్లుప్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది మీరు వెయిట్ చేస్తూ దయచేసి తను అర్థం చేసుకోండి. సో మొత్తానికి కంప్లీట్ అయ్యాయి. ఇవాళ రేపు 3 రోజులు కూడా భక్తులు వచ్చి వర్షం పడకపోతే పడద తీసేస్తాము, అందరూ వచ్చి భగవంతుని దర్శించుకొని వెళ్ళాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖైరతాబాద్ గణేశునికి మొత్తానికి 70 ఏళ్ల చరిత్ర అయితే ఉంది. మరి ఈసారి గణనాథుడు ఏ రూపంలో ఉండబోతున్నాడు, అలాగే గణనాథుడికి కుడి వైపు ఎవరున్నారు, ఎడం వైపు ఎవరున్నారు, అలాగే బాలరాముని ఒక ప్రత్యేకమైన డిజైన్ గురించి మనతో ఇవాళ శిల్పి ఉన్నారు, సార్తో మాట్లాడదాం ప్రత్యేకతల గురించి. సార్ చెప్పండి సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డిజైన్ చేస్తున్నారు గణనాథుడిని? దాదాపు 40 సంవత్సరాలు చేస్తున్నానండి ఈ వినాయకుడిని. మొట్టమొదటిసారి 14 ఫీట్లు చేశాను. ఈ సంవత్సరం ఎప్పటిలాగానే సిద్ధాంతి గౌరిపట్ల విఠల శర్మ గారిని కనుక్కోవడం జరిగింది. కర్రపూజ తర్వాత ఎవ్రీ ఇయర్ ఆయనకి ఈ సంవత్సరం ఎలాంటి వినాయకుడు చేయాలని అడగడం జరుగుతుంది. ఆయన పంచాంగం చూసి ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి గణపతిని చేయండి అన్నారు. సప్తముఖ మహా గణపతి అంటే అందరూ కూడా 7 ముఖాలు వినాయకుడు వస్తారనుకుంటారు. అలా కాకుండా తిరుమూర్తులను కూడా కలిపి సప్తముఖం చేయడం జరిగింది. ఈ వినాయకుడిని ఈ సంవత్సరం 7 సర్పాలతో, అలాగే 14 చేతులు తిరుమూర్తులతో పాటు కింద పాదం దగ్గరకు వస్తే మీకు ఈ రాగు కేతులు, అలాగే ఒకవైపు అయోధ్య రాముడు. రాగు కేతులు మాత్రమే ఆయన విఠల శర్మ గారు చెప్పడం జరిగింది. ఈ కమిటీ వాళ్ళ కోరిక మీద ఈ సంవత్సరం అయోధ్య రాముడిని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఒకవైపు చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణం, ఇంకోవైపు చూసినట్టయితే శివ కళ్యాణం చేయడం జరిగింది. ఇది దాదాపు 150 మంది కళాకారులతో 60 డేస్లో రాత్రి పగలు డబుల్ షిఫ్ట్ చేసి చేయడం జరిగింది. ఎప్పటిలాగానే ఈ వినాయకుడిని 5వ తారీఖు పొద్దున్న కళ్ళు ఓపెన్ చేసి సాయంత్రానికంతా భక్తులకు దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. సార్ ఈసారి ప్రత్యేకంగా అందరూ కలర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఎటువంటి కలర్స్ వాడారు, ప్రత్యేక జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? అన్నీ కూడా వాటర్ కలర్సే, ఎలాంటి ఇబ్బంది జరగకుండా. మట్టి గణేష్ కాబట్టి ఇందులో వేరే కలర్స్ వాడడానికి కూడా కుదరదు కాబట్టి ఓన్లీ వాటర్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. ఎటువంటి ముడిసరికి వాడారు ఈసారి వినాయకుని విగ్రహం తయారీలో? ఈ సంవత్సరం మట్టి, గడ్డి, అలాగే జాలి, ఫస్ట్ వెల్డింగ్, ఐరన్తో వెల్డింగ్, దాని మీద జాలి అప్లై చేయడం, దాంతో గట్టి మట్టి రెండింటిని కలిపి మొత్తం అవుట్లైన్ చేసుకొని రావడం, దాని తర్వాత ఈ సుత్తిలి పౌడరు, ఇసుక, మట్టి 3 కలిపి మళ్ళీ ఒక లేయర్ ఫినిష్ చేసుకొని రావడం, ఫైనల్గా ఈ స్మూత్ మట్టి దాని మీద క్లాత్ అంటేసుకుంటా ఈ క్రాక్స్ ఏమీ కాకుండా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ వినాయకుడు 70 ఫీట్ వినాయకుడు కాబట్టి ఎలాంటి ఆటంకం జరగకుండా దీనికి కావాల్సిన బందోబస్తు బాగా చేశాము. వెల్డింగ్ కూడా చాలా పర్ఫెక్ట్, లోడ్ క్యాలిక్యులేషన్ కూడా కరెక్ట్ చేశాము. అందువల్ల నిమజ్జనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వినాయకుడు పూర్తి 5వ తారీఖు సాయంత్రం భక్తులు దర్శనం చేసుకోవచ్చు. సార్ ప్రత్యేకంగా ఈసారి గణేశుని పైన ఏవైతే పడగలు ఉన్నాయో ఈసారి పెట్టడం జరిగింది, దాని ప్రత్యేకత ఏమిటి? అవునండి, ఎవ్రీ ఇయర్ పడగ పెడతాం. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతి కాబట్టి 7 సర్పాలు పెట్టడం జరిగింది. అలాగే సార్ బాలరాముడిని ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ఏమైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? నేను చెప్పడం ఏంటంటే కమిటీ వాళ్ళందరూ కూడా అయోధ్య వెళ్ళి మా భక్తులు చాలామంది రాముని చూడలేకపోతున్నారు. మనం గణేష్ దగ్గర రోజుకు 3 లక్షల 4 లక్షల భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అయోధ్య రాముడు ఇలాగ ఉంటారని చూపిస్తాం. వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు ఉద్దేశంతో వాళ్ళ కోరిక మీదనే యాక్చువల్లీ ఈ సంవత్సరం అయోధ్య రాముడిని పెట్టడం జరిగింది. యాక్చువల్ డిజైన్ అయితే ఒకవైపు రాగు, ఒకవైపు కేతు, అందువల్ల వాళ్ళిద్దరిని ఒక సైడ్ పెట్టి ఒకవైపు రాముడిని పెట్టడం జరిగింది. సార్ ప్రత్యేకంగా మీరు ఇక్కడ మండపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇక్కడ ఏదన్నా పూలమాల కానీ
ప్రత్యేకంగా ఇక్కడ సీన్ ఏమన్నా ఏం జరుగుతుంది ఇక్కడ? ఏనండి ఇది పెళ్లి సీన్ కాబట్టి మనకు టైం తక్కువ ఉంది కాబట్టి అన్ని బొమ్మలు మట్టిలు చేయకుండా మెయిన్ స్టాచ్యూస్ మాత్రం మట్టిలు తీసుకొని మిగతా అంతా పెయింటింగ్ రూమ్లో చూపించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. హాయ్, నీ పేరేంటి? సాకెట్ వస్తూ ఉంటావా ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి? ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తూ ఉంటావా? వస్తా నీకు ఇష్టమేనా గణేశుడు? ఇష్టం. వస్తే మరి ఏమని కోరుకుంటావు దేవుణ్ణి వచ్చిన తర్వాత? గణేశుడు గణేశుడు నీకు ఏమని కోరుకుంటావు? చాక్లెట్లు బిస్కెట్లు బాగా కావాలని కోరుకుంటావా గణేష్ నువ్వు రాగానే? లేకపోతే బొమ్మలు కావాలని కోరుకుంటావా? బొమ్మలు. బొమ్మలు ఇంకా సార్ మీరు చెప్పండి సార్. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఇక్కడికి. వస్తుంటారు. ఇంకా ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఇట్లాంటి ప్రాబ్లం కాకుండా లైన్ కానీ క్యూస్ కానీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. అట్లా ఏం లేదు మన దగ్గర. సో ప్రతి సంవత్సరం కూడా వినాయకుని ఎత్తు అయితే అప్డేట్ అవుతూ ఉంది కదా. సో ఎవ్రీ ఇయర్ ఆయన రికార్డ్ ఆయనే బ్రేక్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఈసారి 70 అడుగులు సార్. మీరు ఈసారి డిజైన్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంది. ఇంత ముందు సార్ కానీ ఈసారి ఇంకా చాలా బాగుంది 70 అడుగులతోటి. అలాగే ఈసారి ప్రత్యేకంగా అందరూ కలర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. అలాగే మనకు ప్రత్యేకంగా అయోధ్య రాముడు. సో ఎలా అనిపిస్తుంది అయోధ్య రాముడు ఇక్కడ చూడ? చాలా బాగుంది. అయోధ్య రాముని ఇక్కడ గణేశుని దగ్గర పెట్టడము చాలా ఇంపార్టెంట్, చాలా బాగా అనిపించింది. సో మనం అందరూ చాలా మంది అయోధ్య వరకు వెళ్ళలేరు కదా. సో ఇక్కడే మన బాలరాముని దర్శనం అయితే ఇక్కడ చూపిస్తున్నారు. సో మొత్తానికి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి సార్? సో చాలా క్రౌడ్ వస్తారు మన ఫెస్టివల్కి. సో ఇక్కడ అంతా ఏర్పాట్లు అంతా బాగానే ఉంటుంది ఎప్పుడు కూడా మీకు? ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. అట్లాంటి ఇబ్బంది పెట్టారు, ప్రాబ్లం లేకుండా చేస్తారు అంట. పోలీస్ వాళ్ళు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చాలా బాగా చేస్తారు. ఓకే, అయితే మనకి మ్యాక్సిమం 11వ రోజే నిమజ్జనం ఉంటుంది కదా. సో ఈసారి కూడా 11వ రోజే ఉండొచ్చు అంటారా? 11వ రోజే ఉంటుంది కంపల్సరీ. ఎర్లీ మార్నింగ్ తీస్తారు, ఆ రోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేస్తారు. ఈ పేరండి సాకెట్ సాకేత్. గణేష్ మహారాజ్ గాను. జవడ గణేష్ మహారాజ్. సో చూశారు కదా మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మరి భక్తులకి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారో. అలా విధంగా ఈసారి బొమ్మ డిజైన్ ఎలా ఉండబోతుంది, ఎన్ని అడుగులు ఉండబోతుంది, అలాగే డిజైన్ చేసిన శిల్పి ఎవరైతే ఉన్నారో వారి మాటలు విన్నాము. అలాగే గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఈసారి ఎన్ని అడుగుల్లో వినాయకుడు ఉండబోతున్నాడు, మరి వచ్చిన భక్తులకి ఎటువంటి సదుపాయాలు వారు కల్పిస్తున్నారు వారి మాటలు అన్నాం. మొత్తానికి 70 ఏళ్ల సందర్భంగా ఈసారి సప్తముఖ మహా గణేష్ ఈసారి 70 అడుగుల రూపంలో ఈసారి గణనాథుడు మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో మరి పక్క చూడొచ్చు మనకి కౌంటర్ కూడా ఉంది. భక్తులు ఎవరైతే డొనేషన్స్ కానీ సో ఇంకేమన్నా ప్రసాదాలు కానీ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళు ఈ కౌంటర్లో అయితే ఇవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే కొంచెం వర్షం పడుతుంది. సో అందుకని మనకు ఓవరాల్ విగ్రహం అనేది మీరు ఇక్కడ క్లోజ్ చేశారు చూడవచ్చు. సో మనకి ఒకవైపున శివపార్వతుల కళ్యాణ మండపం ఉంది. అలాగే మనకి శివుడు పార్వతి మధ్యలో మహావిష్ణువు సో కళ్యాణం అయితే చేస్తున్నారు. అలాగే మరో పక్కన శ్రీనివాస కళ్యాణ మండపం అయితే దర్శనం అయితే ఇస్తూ ఉంది మనకి. అలాగే రాహుకేతువు వినాయకుని విగ్రహం పక్కన, అలాగే మనకి ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మనకి అయోధ్య బాలరాముని విగ్రహం కూడా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో చాలామంది ఎవరైతే అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకోలేరో, చాలామంది వెళ్ళలేరు కదా. సో అలాంటి వారికి అయోధ్య వెళ్లకుండానే ఇక్కడే మన బాలరాముని రూపం ఎలా ఉంటుందో చూపించాలనే చిన్న ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ మన ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని పక్కనే బాలరాముని విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మొత్తం డిజైన్ వచ్చేసరికి మొత్తం ఓవరాల్గా ఇక్కడ మనకి అయోధ్యలో ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ మనకి అలా ఉండడం జరుగుతుందన్నమాట. సో టెక్స్చరింగ్ కానీ 2 మండపాలు శ్రీనివాస కళ్యాణ మండపం కావచ్చు, అలాగే మనకి శివపార్వతి కళ్యాణ మండపం కావచ్చు, మొత్తం డిజైన్ పరంగా కానీ సో ప్రత్యేకంగా అన్నీ కూడా చాలా స్పెషల్ కేర్. సో ఓవరాల్గా మనకి ఇలా ఉండబోతుంది అనమాట. ఇక్కడ మనకి గణేషులు మధ్యలో గణేషులు, అలాగే రాహుకేతువులు, అలాగే మనం చూడవచ్చు ఇక్కడ బాలరాముని విగ్రహం ఏదైతే ఉందో. అలాగే ఒక పక్కన మనకి శ్రీనివాస కళ్యాణ మండపం, అలాగే ఇంకో పక్కన మనకి శివపార్వతుల కళ్యాణ మండపం. సో ప్రత్యేకంగా ఈసారి డిజైన్ అయితే ఇలా ఉండబోతుంది. సో పైన మీరు చూడొచ్చు పడగలు, స్వామివారి పైన 7 పడగలతో సో మొత్తం 7 ముఖాలు సప్తముఖ రూపంలో ఈసారి మహాగణపతి ఈసారి మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు అనమాట. సో మొత్తానికి ఎప్పటిలాగానే ఈసారి గణనాథుడు ఎలా ఉన్నారో సో పండగ వాతావరణం ముందు నుంచే ప్రారంభం అయిపోయిందని చెప్పాలి. ఈసారి వినాయకుడు ఎలా ఉండబోతున్నాడు, మరి ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు సో చూడడానికి చాలా యాంగ్జైటీగానే కొన్ని రోజులు ముందుగానే సో భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నారనమాట ప్రస్తుతానికైతే మనకి. సో ఇక్కడ డొనేషన్ కౌంటర్ ఇది. సో ఎవరన్నా విరాళాలు కనుక ఎవరన్నా ఇవ్వదలుచుకుంటే ఇక్కడ డొనేషన్ కౌంటర్ కూడా ఇచ్చి సో ఎవరి వంతు వాళ్ళు భక్తులు వాళ్ళు ఇక్కడ డొనేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇచ్చిన వాళ్ళ పేర్లు అన్నీ నోట్ చేసుకుని అమౌంట్ అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మొత్తానికి ఇది ప్రస్తుతానికి ఉన్న ఖైరతాబాద్ గురించి విశేషాలు. అలాగే భక్తులు ఇక్కడ మనకి వచ్చిన ఎవరైతే అటు సైడ్ నుంచి రావడం జరుగుతుంది సో
ఇక్కడ బారిగేట్లు కానీ పోలీస్ బందోబస్తు కానీ సో చాలా వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ ఉత్సవ కమిటీ చైర్మన్ చెప్పడం ఏంటంటే తొలి పూజకి మ్యాక్సిమం సీఎం గారు కానీ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఇతరులు కానీ వాళ్ళు వచ్చి పూజలో పాల్గొంటారని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో మొత్తానికి ఎప్పటిలాగానే అన్ని బొమ్మలు తీసుకెళ్ళిన తర్వాత 11వ రోజున మన ఇక్కడ వినాయకుని నిమజ్జనం అయితే జరగబోతుంది. అలాగే ప్రతి ఒక్కరు ఈసారి గణేష్ని గురించి మాట్లాడుకుంటున్నారంటే యూనిక్గా డిజైన్ గురించి అనే చెప్పుకోవాలి. సో ఈసారి గణేషుని ప్రత్యేకంగా కలర్స్ పరంగా చాలా శ్రద్ధ తీసుకున్నారనే చెప్పాలి. సో యూనిక్ కలర్స్ అయితే వాడారు. డిజైన్ పరంగా టెక్స్చర్స్ పరంగా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. స్పెషల్ అట్రాక్షన్గా ఈసారి వినాయకుని డిజైన్ అయితే ఉండబోతుంది అనమాట. సో 70 అడుగుల భారీ ఎత్తులో ఈసారి సప్తముఖ గణేష్ ఈసారి దర్శనం ఇవ్వబోతున్నాడు. సో మీరు కూడా రండి, గణేషుని ఉత్సవాల్లో మీరు కూడా పాల్పంచుకోండి. సో ప్రతి ఒక్కరు అందరి కుటుంబాలకి గణేశుడు విఘ్నాలు తొలగిపోయి అందరూ ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని కోరుకుందాం. సో అలాగే అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.